90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌలి తనూజ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివాని నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ లిటిల్ హార్ట్. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీవాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా వరప్రసాద్ గారు, అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్. లేదండి బాబు, థ్యాంక్ యూ సో మచ్. అది టైటిల్ కాదు, ఇదే థంబ్నెయిల్, అది టైటిల్ కాదు. సో కమింగ్ టు దిస్ ఈటీవీ విన్ ఆఫ్టర్ 3 హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అనగనగా, ఎయిర్ అండ్ కనకమహాలక్ష్మి తర్వాత వస్తున్న కాంటెంట్ అండి. ఏ కాంటెంట్ వచ్చినా ఇది థియేటర్లో అయితే బాగుంటుంది కదా అని ప్రతిసారి మమ్మల్ని టాంట్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ రాజీవ్ కనకల్ గారు. సో ఈసారి డైరెక్ట్ థియేటర్స్కే వస్తున్నామండి. సో మళ్ళీ చూసేలా ఉంటుంది ఫిలిం. ఏదో థియేటర్ అంటే జస్ట్ పబ్లిసిటీ కోసం వస్తుంది కాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఫర్ బీయింగ్ అ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటేనే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూసే ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, మళ్ళీ చూసేది. అలాంటి ఒక సినిమా లిటిల్ హార్ట్స్ 2016 పెళ్లి చూపులు తర్వాత మళ్ళీ ఓవర్సీస్కి సంబంధం లేదు, ఒంగోలుకి సంబంధం లేదు, A to D ఆల్ సెంటర్స్లో మళ్ళీ చూసే సినిమాలా ఉంటుంది లిటిల్ హార్ట్స్ అగైన్. సో దిస్ ఈజ్ లైక్ ఎ హోమ్ కమింగ్. మా ఆదిత్య, మా మౌలి, మా సింజిత్ ఇలా అందరూ కలిసి మళ్ళీ మాతో అసోసియేట్ అయ్యి చేస్తున్నందుకు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఆల్ ద బెస్ట్ మౌలి అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్, అండ్ విల్ ఆల్ మీట్ ఇన్ ద సక్సెస్ మీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డ్కి అండ్ మెగాస్టార్ గారితో సినిమా చేస్తున్నందుకు. వెరీ హ్యాపీ అండి. ఇక్కడ మా సినిమా లిటిల్ హార్ట్స్ టీజర్ లాంచ్ అయింది అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ మా ఈటీవీ విన్ నితిన్ గారు, సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ for always being so supportive. Any content, I think ETV is just right, like every time manchi content tho vastunaru. I'm very lucky to be a part of this. ఓకే, అయితే మనం 21st వరకు వెయిట్ చేద్దాము. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే మరి మీ సినిమా మీద టైటిల్ లిటిల్ హార్ట్స్ అండి. కొంచెం భయంతో చెప్పాల్సి వస్తుంది. ఇది లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవ్వడానికి థియేటర్లో మెయిన్ కారణం బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రాలేము. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫండ్ చేసి ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ నితిన్ గారు, సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు టాలెంట్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సూరత్, సాయి కిషోర్, థ్యాంక్ యూ. అదే అంటే సినిమా తీయటమే కాదు, ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము. సో అండ్ వీల్ ప్లీజ్ కీప్ రాకింగ్. అండ్ మెగా 157 గురించి వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండి, వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. అండ్ ఈ సినిమా ఒక లాఫింగ్ లూప్. సో ఇందా నుంచి పాపం మార్తాండ్ చాలా కష్టపడుతున్నాడు, ఏంటి నా గ్యారంటీ ఏమి ఇస్తారని. నేనైతే ఒకటే గ్యారంటీ ఇస్తాను, నవ్వి ఆవిడకన్నా కడుపు నొప్పి వస్తే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాయించుకొస్తే వాళ్ళకి మెడిసిన్స్ నేనే ఇస్తాను. దిస్ ఇస్ ద గ్యారంటీ. సో అంటే ఇలాంటి స్క్రిప్ట్ని పేపర్ మీద ఫస్ట్ నమ్మిన ఈటీవీ సాయి అండ్ నితిన్ అండ్ ఆదిత్య హాసన్కి ఐ వుడ్ ఫస్ట్ లైక్ టు టెల్ దెమ్ లైక్ ఇలాంటి స్క్రిప్ట్స్ మీరు తీసుకురావటం వల్లే, ఇలాంటి సినిమాలు రావటం వల్లే ఎంతోమంది ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి అని అనిపించేదాకా మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ నితిన్. అండ్ దట్స్ ఇట్. నేను ఇంకా మోర్ తర్వాత వచ్చే వాటిలో మాట్లాడతాను, బికాజ్ ఐ నో యూ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ 2 people టు టాక్. సో ఇంకా ఎదురెదుర మాట్లాడుకోవాల్సిన చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు నిజంగా ముఖ్యంగా మాట్లాడవలసింది మా అనిల్ రావిపూడి గారి గురించి. ఎందుకంటే నిన్న ఎప్పుడు నా సినిమాలు ప్రమోషన్ అన్నింటిలోనూ కూడా ఎక్కడొక్కడ ఆయన భాగం చేయడానికి నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ హిస్ ఫిలిమ్స్. అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆయనంటూ నాకు ఒక స్పెషల్ ఫోల్డర్ ఉంటుంది ఎప్పుడు కూడా, దాని పేరు కూడా ఏఆర్ అని ఉంటుంది. ఆయన సినిమాలో క్లిప్స్ అన్నీ కూడా ఫ్రమ్ అది శ్రీదేవి క్యారెక్టర్ ఉంటుంది కదండి మన రాశిఖన్నా గారిది, సుప్రీం దగ్గర నుంచి కూడా అన్నీ కూడా క్లిప్స్ నేను దాచుకుంటూ ఉంటాను. ఎందుకంటే దోస్ ఆర్ ద స్ట్రెస్ బస్టర్స్ మాట. నాకు ఏదైనా ఫ్లైట్లో వెళ్తున్నా, ఎప్పుడైనా వెళ్తున్నా కాబట్టి చూసుకుని తెగ నవ్వుకుంటూ ఉంటాను. దట్ మచ్ నాకు ఆయన అంటే అంత ఇష్టం. ఆ ఇష్టంతో పాటు
ఎందుకు నా సినిమాలన్నింటిలోనే కూడా చిన్న ఫంక్షన్ ఏదో ఒక ఎక్కడో అక్కడ ఆయన తీసుకురావడానికి నేను ట్రై చేస్తానంటే ద పాజిటివ్ పర్సన్. అంటే అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి నాకు తెలిసి ఇండస్ట్రీలోని. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అట్లాంటి ఒక పాజిటివ్ పర్సన్ వచ్చి మన దగ్గర నిలబడినప్పుడు కానీ, లేదంటే మన సినిమాని ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ డెఫినెట్గా పాజిటివ్ హ్యాండ్ కానీ ఆ పాజిటివ్ రెస్పాన్స్ కూడా మనకు ఉంటుందని చెప్పి అది ఎప్పుడు నమ్ముతాను. అందుకే ఆయన ఎప్పుడు నా సినిమాలు ఎక్కడొక్కడ పాట్ చేయడానికి నేను చూస్తుంటా. అండ్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది టీజర్ చూసినప్పుడు. నేను ఈ మధ్య మొన్న టీంతో అనుకున్నాను, అంటే అందరూ ఏ జనరేషన్ నుంచి వచ్చినా టీనేజ్ అందరికీ ఒకలాగే ఉంటుంది. కాకపోతే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ బట్ మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. సో ఆ టీనేజ్ బ్యాక్డ్రాప్లో ఏదైనా మంచి లైవ్లీ కథలు వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ డిస్కస్ చేసాం మేము. సో ఈ టీజర్ చూస్తే నాకు అలాగే అనిపించింది. గల్లీలో కొట్లాట్లు, ఇంట్లో పేరెంట్స్తో చివాట్లు, అమ్మాయి చుట్టూ చక్కర్లు, సో ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్లు అన్నీ లైవ్లీగా ఉన్నాయి చూస్తుంటే టీజర్. నాకు చాలా బాగా నచ్చింది. సో మౌలి చెప్పినట్టు సో కామెడీ సినిమా, అతను ఏదేదో మాట్లాడాడు, దాంట్లో ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఉంది. కామెడీ సినిమా అనేది థియేటర్లో చూస్తే అది కరెంట్ పాస్ అయినట్టు అందరికీ పాస్ అయ్యి అంత థియేటర్ ఎంజాయ్ చేస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది. అది నేను బాగా రుచి చూశాను చాలా సినిమాలకి. సో ఈ టీం, యంగ్ టీం అందరూ కూడా అది నిజంగా ఓటీటీలో కాకుండా థియేటర్కి తీసుకొచ్చిన వీళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ప్లీజ్ మీ అందరూ వచ్చి ఈ పిల్లలు చేసిన ఈ టాలెంట్ని అందరూ ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ సినిమా మీకు అందరికి నచ్చుతుంది. టీజర్ చాలా బాగుంది. బన్నివాస్ గారు చెప్పినట్టు కంటెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కొన్ని సీన్స్ కూడా చెప్పారు, అవి నాకు చాలా బాగా నచ్చినాయి. సో డోంట్ మిస్ September 12th లిటిల్ హార్ట్స్. మంచి టైటిల్. ప్రేమించుకుందానలో చెప్పగానే గుర్తొచ్చేది వెంకటేష్ బాబు గారి చేతిలో ఉన్న ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్.